హలో ఫ్రెండ్స్, టుడే అవర్ టాపిక్ ఈస్ రీట్స్ వర్సెస్ రియల్ ఎస్టేట్. ఈ రీట్స్ లో ఏంటంటే తక్కువ అమౌంట్ నైనా మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అండి. ఈ రియల్ ఎస్టేట్ లో ఏంటంటే డైరెక్ట్ గా మనం ఒక ప్రాపర్టీని పర్చేజ్ చేస్తాం కాబట్టి ఇక్కడ మనకి క్యాపిటల్ అనేది ఎక్కువ అవసరం అవుతుంది అనమాట. అలాగే లిక్విడిటీ, ఈ రీట్స్ లో మనకి ఎమర్జెన్సీ టైంలో ఎప్పుడైనా సరే సెల్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ లిక్విడిటీ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. ఈ రియల్ ఎస్టేట్ లో ఏంటంటే ఒక ప్రాపర్టీని బై చేయాలన్నా సెల్ చేయాలన్నా చాలా టైం పడుతుంది కాబట్టి ఇక్కడ లిక్విడిటీ అనేది తక్కువగా ఉంటుంది అనమాట. రిస్క్ లెవెల్, రీట్స్ లో ఏంటంటే ప్రొఫెషనల్ మేనేజ్మెంటే అంతా మేనేజ్ చేస్తుంది కాబట్టి లీగల్ ఇష్యూస్ కానీ, మెయింటెనెన్స్ ఇష్యూస్ కానీ, టెనెంట్ ఇష్యూస్ కానీ మొత్తం కూడా ఈ ప్రొఫెషనల్ మేనేజ్మెంటే చూసుకుంటుంది అనమాట. ఇక్కడ ఏంటంటే ఈ రియల్ ఎస్టేట్ లో డైరెక్ట్ ఓనర్స్ మనమే కాబట్టి ఏ ఇష్యూస్ అయినా సరే, లీగల్ ఇష్యూస్ కానీ, టెనెంట్ ఇష్యూస్ కానీ, మెయింటెనెన్స్ ఇష్యూస్ కానీ మొత్తం ఏంటంటే మనమే చూసుకోవాలన్నమాట. క్యాపిటల్ గెయిన్స్ కంపేర్ టు రియల్ ఎస్టేట్, ఈ క్యాపిటల్ గెయిన్స్ అనేవి ఈ రీట్స్ లో తక్కువగా ఉంటాయండి. ఇక్కడ ఈ రియల్ ఎస్టేట్ లో ఏంటంటే ఒకవేళ భూమి వస్తే గనక మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ 1 year లోనే డబుల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, టుమారో వీడియోలో అసలు ఈ రీట్స్ లో ఎవరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనేది మనం డిస్కస్ చేసుకుందామండి. ఓకేనా.